అందరికీ నమస్కారం అండి. ముందు వైపు చూస్తే కార్తికేయుడు, అద్దంలో నరసింహుడు. ఈ ప్రత్యేకమైన ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మిగిలిన దేవతలతో పోల్చినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వాటిల్లో చాలా ప్రత్యేకమైన దేవాలయము కార్తికేయుడు, నరసింహుడు ఒకే చోట కొలువుదీరిన ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రము. 600 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, గ్రహదోషాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రతిష్ఠించిన వేలాది నాగదేవతల విగ్రహాలు, గర్భాలయంలో కార్తికేయుడు, నరసింహుడు కలిసి దర్శనమిచ్చే అద్భుతమైన రూపాలు, ఆకట్టుకునే ఆలయ నిర్మాణము, ఇవన్నీ మనం చూడాలంటే ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రానికి వెళ్ళాలి. బెంగళూరుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో మేలినంజుగహళ్ళి అనే ఊళ్ళో ఉంది ఈ ఆలయము. ఈ ఆలయము 600 ఏళ్లకు క్రితమే ఉన్నదని చరిత్ర వలన తెలుస్తుంది. ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు, నరసింహుడు భూగర్భంలో నుంచి స్వయంభువులుగా ఉద్భవించారని చెప్తుంటారు. కర్ణాటక రాష్ట్రంలో 3 అత్యంత శక్తివంతమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో మొదటిది కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రెండోది ఘాటి, ఆఖరిది నాగలమడికే ఆలయము. ఈ మూడింటిని దర్శించినట్లయితే నవగ్రహాలకు సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి. ఏ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో లేని విధంగా ఇక్కడ కార్తికేయుడు, నృసింహుడు 2 రూపాలలో కొలువుదీరటము ఒక ప్రత్యేకమైన విశేషము. స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఘటికాసురుడు అనే అసురుడిని ఈ ప్రాంతంలో సంహరించినట్లు తెలుస్తుంది. అందువల్లనే ఈ ప్రాంతానికి ఘాటి అనే పేరు వచ్చింది. రాక్షస సంహారం చేసిన తరువాత సర్పరూపంలో స్వామి విష్ణుమూర్తి అనుగ్రహం కోసము ఇక్కడ కఠోరమైన తపస్సు చేయటం ప్రారంభించాడట. విష్ణుమూర్తి వాహనము గరుడాల్వారు. సర్పాలకు గరుడ పక్షి శత్రువు కాబట్టి దాని వలన ఎలాంటి అపాయము కలగకుండా ఉండటానికి స్వామి ఇక్కడ తపస్సు చేశాడంటారు. ఆయన యొక్క తపస్సుకు మెచ్చుకున్న స్వామి నరసింహుడి రూపంలో ఉద్భవించి సర్పాలన్నిటికీ రక్షకుడిగా ఇక్కడే ఉండిపోయాడట. అలా నరసింహుడు, కార్తికేయుడు ఈ ప్రాంతంలో భూమి నుంచి ఉద్భవించారని చెప్తుంటారు. కొన్నాళ్ల తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన గోర్పడే పాలకులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది. ప్రతిరోజు నిత్య పూజలు, ప్రత్యేకమైన ఉత్సవాలతో కళకళలాడే ఈ ఆలయానికి ఒక్క కర్ణాటక నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. రాజగోపురం దాటి లోపలికి ప్రవేశించిన భక్తులకు గర్భాలయంలో కార్తికేయుడు 7 శిరస్సుల నాగసర్ప రూపములో తూర్పు వైపు కొలువుదీరి దర్శనమిస్తాడు. ఆ స్వామివారికి వెనుక వైపు అంటే పశ్చిమాన నరసింహుడు ఉంటాడు. ఆలయానికి వచ్చే భక్తులు ఈ స్వాములిద్దరిని ఒకేసారి చూడటానికి వీలుగా గర్భాలయంలో ఒక పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో పూజలు చేయించినట్లయితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, రాహుకేతు, కుజ ఇతర గ్రహ దోషాలు పోతాయని నమ్ముతుంటారు. సంతాన భాగ్యం కలిగిన దంపతులు మొక్కుల రూపంలో ఆలయ ప్రాంగణంలో నాగదేవతల విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. అలా నెలకొల్పిన వేల కొద్ది విగ్రహాలను ఇక్కడ మనం చూడొచ్చు. నాగుల పంచమి, నాగుల చవితితో పాటు ప్రతి మాసంలో కార్తికేయుడికి విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు. నరసింహ జయంతిని అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం నిర్వహించే పశువుల సంతకు విశేషమైన గుర్తింపు ఉంది. ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి విమానంలో వెళ్లాలనుకునే భక్తులు బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో దిగినట్లయితే అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి చేరుకోవచ్చు. రైల్లో వెళ్లాలనుకునే భక్తులు మకాళీ దుర్గా రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఆటోలో ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.